హాయ్ గాయ్స్, ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఏమీ లేవా, ఏ టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా? అలా అయితే ఉగ్గాని చేసేసుకోవచ్చండి. మారు మాట్లాడకుండా ఉగ్గాని చేసుకొని తినేయండి. ఎంత రుచిగా ఉంటుందో మీరే చూడండి. అమ్మా ఉగ్గాని చెయ్యి. సరే దీక్షితులు, చేసేసుకుందామా? చేసేద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైన వెజ్జీస్ అన్ని వేసుకోవచ్చండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ వేసుకుంటామండి. ఉగ్గాని అనేది ఇంకా బాగుంటుంది. పల్లీలు కూడా వేసాను అనమాట. మా ఇంట్లో పల్లీలు అనేవి ఫేవరెట్. పంటి కింద పల్లీలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం ఉప్పు, పసుపు వేసుకున్నాం అనుకోండి, క్యారెట్ అనేది కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. అందుకే మనం ఉప్పు, పసుపు వేసేసుకున్నాము. ఇప్పుడు టమాటా వేసుకోండి. టమాటా వేయటం వల్ల ఉగ్గానికి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలా అని ఎక్కువ వేసేస్తే పుల్లగా అయిపోద్దండి. సో మీరు చూసి వేసుకోండి. ఒక టమాటా వేసుకోండి సరిపోతుంది. మరమరాలని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. లేకపోతే ఇసుక, మట్టి, మురికి అంతే ఉండిపోతాయి అనమాట. బాగా చూసుకొని వాష్ చేసిన తర్వాత మరమరాలని 1 minute నానపెట్టుకోవాలి. 1 to 2 minutes నానపెట్టిన తర్వాత బాగా పిండాలండి. మరమరాల్లో వాటర్ లేకుండా బాగా పిండుకోవాలి. స్పాంజ్ లాగా అవుతుంది అనమాట. మరమరాలు మెత్తగా స్పాంజ్ లా ఉంటాయి. ఆ తర్వాత తాలింపులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు మరమరాలు మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్. చాలా సింపుల్ గా అయిపోతుంది. రోజు ఇడ్లీలు, దోశలే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మా చిన్నప్పుడు ఎగ్ కూడా వేసుకునే వాళ్ళం. అది అంత టేస్ట్గా ఉండదు అనమాట. సో ఇలాగే ట్రై చేయండి, బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.